ఫాతిమా మేడం గారు తెలుసా? తెలుసు నాకు. తెలుస్తుందా మేడం? గెలిసిద్ది, గెలిపిస్తాం. తెలిసిద్దా? గెలిసిద్దిలే. అదే ముస్తఫా గారు అమ్మాయి తెలుసా? ఫాతిమా గారు. ఫాతిమా గారు తెలుసండి. గెలుస్తారా మేడం గారు? గెలుస్తారు. గెలిచిద్దా? 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 గెలిచిద్ది. మంచిగా ప్రేమగా చూస్తున్నాడు. నమస్తే అమ్మా. నమస్తే. వస్తుంది. బాగుందా జగన్ పరిపాలన? బాగా. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? నేను జగన్ గారి కొరకే ప్రార్థన చేస్తున్నా. ఎందుకని అంటే ఆయన దేవుని బిడ్డ, దేవుని ప్రార్థన, ఆయన ప్రార్థన పరుడు. పేదలకి ఆయన మంచి పనులు చేస్తున్నాడు. మంచిగా ప్రేమగా చూస్తున్నాడు. గెలుస్తాడు. మరి ఇక్కడ ఫాతిమా మేడం తెలుసా? అంటే ఆయన చూడాలి నేను. ముస్తఫా గారు తెలుసా? ముస్తఫా గారు అంటే ఆయన కూడా ఎప్పుడో చూసామో గుర్తులేదు. మీ ఎమ్మెల్యే ఆమె గెలిచిద్దా? గెలిచిద్ది. ప్రార్థనలో పెడతాం. సపోర్ట్ చేస్తున్నారా ఆమెకి? అమ్మా సపోర్ట్ చేస్తారా ఆమెకి? చెప్పండి. జగన్ గారి తరపునేక ఆమె కూడా మొత్తంగా గెలిచిద్ది. ఏం పర్వాలా, ఎంతమంది శత్రులు వచ్చినా ఆయన ఏం చేయలేదు. ముగ్గురు వస్తున్నారు మరి. ఆయన ఏం చేస్తారు? సైతానమ్మా, వాళ్ళు సైతాలు కాబట్టి మంచోళ్ళ మీద రాయేస్తా ఉంటారు. వేస్తారు. ఒట్టిది మాటలు, దుర్మార్గమే, పాపమైన మాటలు నిందులైనా రాజేస్తా ఉంటారమ్మా. ఎందుకంటే మేమే పైలోకి రావాలా, వాళ్ళ శక్తి సైతాల్లో వాళ్ళ ధరబడి అపవాది అట్లా మాట్లాడతారు. ఏం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు జగన్ తెచ్చుకొని ఆయన పక్షాన్ని, మన పక్షాన్ని దేవుడు వాదిస్తాడు. కావాలి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరు? సైదాబి. ఏం చేస్తుంటారు? నేను గిన్నెలో అంటులు తోముకుంటానమ్మా. పాసిళ్ళలో. పెన్షన్ వస్తుందా? బాగున్నావా? బానే ఉన్నా. ఓకే. మరి ఈసారి ఎవరు గెలుస్తారంట? ముస్తఫా. ఓకే. అదొకటి నాకు ఇల్లు న్యాయం చేయమనమ్మ. కొద్దిగా ఇల్లా పడిపోయి ఉంది. వస్తే చెప్పాను, మరి ఏందో మరి సరిగా ఏదన్నా ఇప్పిస్తానందమ్మా. జగన్ గారు మంచిగా చేశారా? ఈసారి గెలుస్తాడా? మరి ఫాతిమా గారు తెలుసా? తెలుసు. కూతురే తెలుసా? గెలిసిద్దా? మరి మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తున్నారా? గెలిపించుకుంటారా? మాకు పింఛన్ గింజలు అన్ని వస్తున్నాయి. ఎందుకు ఇది నాకు ఇల్లు కూడా కొద్దిగా కట్టిపోయినా నాకు సాయం చేయమన్నమ్మా, ఎంతో కొంత. అది అటు వచ్చి చూడు ఇల్లు, అది అదే ఇల్లు అవతల ఖాళీ స్థలం. మార్జింగ్లే కానీ పడిపోయి మార్జింగే ఉందిలే. నా బీఫారాలు ఉన్నాయి నాకు కూడా అన్ని. పన్ను డబ్బాలకి రేఖలు వేసుకొని ఉన్నాయి. ఎన్నాళ్ళించో వంగిపోయింది వానకి, దాంట్లోనే ఊడిపోయి కర్రలన్నీ పుచ్చిపోయి ఓపిక లేదు, ఉండా సుఖం లేదు. నేను గిన్నెలు అంటులు దొంగకొని వచ్చి అన్నం నాకు ఇవాళ ఒక పూట అన్నం ఏడ తెచ్చుకోకపోతే అదిగా బిడ్డకు అన్నం పెట్టింది. కూర ఏం లేదని వస్తున్నా. పెట్టి కేసాల కరిగి చెట్టి దాలమ్మ. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరు? సరోజిని. చెప్పండి అమ్మా, ఈసారి అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? జగన్ గారు వస్తారేమో నమ్మకమా? ఎందుకమ్మా అంత నమ్ముతున్నారు? తను అన్ని చేశారు కాబట్టి నమ్మకం. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరమ్మా? ముస్తఫా గారు. మరి గెలుస్తారని మేము నమ్ముతున్నారా? అదే ముస్తఫా గారు అమ్మాయి తెలుసా? ఫాతిమా గారు తెలుసా? ఏదన్నా ప్రాబ్లం అనగానే వస్తున్నారా? గెలుస్తారా మేడం గారు? గెలుస్తారు. ఓకే. సంక్షేమ పథకాలు ఏమన్నా వచ్చాయమ్మా మీ ఇంట్లో? వచ్చినాయండి. ఏమేమి వచ్చాయమ్మా? అమ్మఒడి,
విద్యా వసతి అంటే ఇంకా అవి వస్తున్నాయి, ఇలా చదువుకున్న పిల్లలకి వస్తున్నాయి. ఓకే ఇంకా మా ఫ్యామిలీకి అవి. ఓకే, మరి నచ్చిందా జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉందా? మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటారా? చేస్తారా? ఒకవేళ గెలిస్తే మంచి జరిగిద్ది అంటారా? మంచిగా జరిగిద్దని నమ్ముతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు కదా, పేదలను ధనికులను చేయాలంటే నేను రావాలి అని చెప్పి, మరి దానికి ఏమంటారు? ఎన్ని సంవత్సరాలు ఎలా చేస్తారు? ఇన్ని సంవత్సరాలు లేనిదే ఇప్పుడు ఏం చేస్తాడని నమ్మకం అనేది మాకు లేదు. ఎట్లా అంటారా, అంత ముందు అంటే మేము జగన్ గారి పరిపాలనలో బాగా చూసాము. చంద్రబాబు పరిపాలనలో మేము మరి ఫంక్షన్కి ఇంటింటికి వచ్చి ఇవ్వటం, రేషన్ ఇవ్వటం ఇతనే కదా చేసింది. ఎవరు చేయింది విధం ఈయనే చేశారు. మరి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు కూడా జగన్ గారికి. ఖచ్చితంగా చెబుతా, కనపడితే నేను ఖచ్చితంగా ఆయన కాళ్ళ కాడ పడిపోయి చెబుతా. అది అంత నమ్మకం ఉంది మాకు. జగన్ గారు అంటే అభిమానమా నమ్మకమా? అభిమానం, నమ్మకం. అన్న పెద్దన్న. మీ పేరు? నీల వేస్తారమ్మా. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. జగన్ గారి పరిపాలన నచ్చిందా? చాలా బాగుందమ్మా. మయ్య బంగారయ్య. ఈసారి మరి ఎవరు గెలుస్తారంట? జగన్ గెలుస్తాడమ్మా. బ్రహ్మాండం గెలుస్తాడు, ఫుల్ మెజార్టీ మీద. మరి ఇక్కడ ఫాతిమా మేడం గారు తెలుసా? తెలుసు నాకు. గెలుస్తుందా మేడం? గెలుస్తుంది మేడం. గెలిసిద్ది, గెలిపిస్తాం. గెలిపించుకుంటారా? ఎందుకని గెలిపించుకునేది? మీకు మంచి చేశారు అసలు? మాకు మంచి బాగా చేశారమ్మా. మంచి చేశారా? మరి ఈసారి టీడీపీ జెండా ఎగిరిద్ది అంటున్నారు, నిజమేనా? ఏం లేదు, ఒట్టిదే అంత. ఒట్టిదే ఏం లేవు. ఫాతిమా మేడం గెలవదు, టీడీపీ ఆయనే గెలుస్తారు నసీర్ గారు అంటున్నారు. అట్టాగే అంటుంటారు, కూటాలు అంతే అంటాయి వీళ్ళమ్మా. వాళ్ళంతే గెలవరు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడుగా, జగన్మోహన్ రెడ్డిని నిన్న ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. పంపించినప్పుడు చూసుకోవచ్చులే. పంపించినప్పుడే కదా, కూటమి గెలిచినప్పుడు చూస్తాంలే. కూటమే గెలిచిద్ది సార్ అంటున్నారుగా. అబ్బో, పోయినసారి కూడా అంతేగా కూటాలు. అదే కూటమి ఇప్పుడు ఉండేది. మరి ఒక్క ఆయన మీద ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురేనమ్మా, 5-6 ఉన్నారు. అందరూ కలిసి వస్తున్నారు. ఎవరు వచ్చినా బిడ్డగా దేవుడు ఉన్నాడు పైన. ఫాతిమ కూడా దేవుడు ఉన్నాడు. గెలిచిద్ది కూడా, గెలుస్తాడు. మేము ప్రార్థన కూడా చేస్తాం గెలవాలని. అవును. అవంటే ఇష్టమేనా మీకు? మాకు ఇష్టమేనా, మాకు ఇష్టమే. సరే అమ్మా, థ్యాంక్ యూ. మౌలావి. మౌలావి ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారు. పెన్షన్ వస్తుందా? ఎంత? 3000. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు గుంటూరులో? జగనేనా? గెలిపించుకుంటారా? మరి ఇక్కడ మరి ఎమ్మెల్యేగా ఎవరు అంటావు? ఇక్కడ ముస్తఫానేనా? ముస్తఫా వాళ్ళ అమ్మాయి గెలిచిద్దా? తెలుసా అసలు మీకు? అసలు మా క్యాస్టేగా. మీ క్యాస్టేనా? మరి అంటున్నారు ఓన్లీ మీ క్యాస్ట్ వాళ్ళకే చేసిద్ది, ఇంకెవరిని పట్టించుకో. అందరినీ చేసిద్ది, అదేం లేదు. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని లేదు, అన్ని క్యాస్టులు చేసిద్దా? మంచి అమ్మాయి అసలు? మంచి అమ్మాయి. మా క్యాస్ట్ అమ్మాయి, మా ఊరు అమ్మాయి. మాకేం తెలియదు. మీకు కావాలా అమ్మా? గెలుస్తుంది అసలు మేడం, ఫస్ట్ టైం కదా ఇప్పుడు. మరి ఎమ్మెల్యేగా గెలిచిద్దా? సపోర్ట్ చేస్తారా? ఓకే. మరి జగన్ గారి పరిపాలన నచ్చిందా? నచ్చింది. ఓకే. మరి జగన్ గారి పరిస్థితి? నాకు ఒకటే నచ్చలా, మా అమ్మాయికి అమ్మఒడి వేయలేదా? ఎందుకని? అదే కార్డు గురించి. మా అమ్మాయిని కార్డు ఎవరు ఎక్కిట్లేదు. వాలంటీర్లు రాలా? వస్తున్నారు కానీ పుట్టినరోజు సర్టిఫికేట్ కాగితం కావాలన్నారు. ఆ పాప ఏమో ఇంట్లో పుట్టింది, అందుకని ఆధార్ కార్డు ఉందిగా, ఉంది, దాని మీద అదే కావాలంటున్నారు.